ఈ 17 పార్లమెంట్ సీట్లలో కరీంనగర్ పార్లమెంట్ సీటు ఫస్ట్ జెండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ కరీంనగర్ గడ్డ మీదనే ఎగరబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మీరు ఎవరు ఊహించుకోని విధంగా ఇలా కరీంనగర్ పార్లమెంట్ 1,00,000 మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం. ఇది గ్యారంటీగా మీకు చెప్తా ఉన్నాను. ఇలా ఎక్కడ పోయినా కూడా ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తా ఉంది. ఇలా రైతులైతే తలబట్టుకుంటా ఉన్నారు. ఎందుకు మేము కేసీఆర్ గారిని బొడగొట్టుకున్నాం, ఎందుకు కేసీఆర్ గారిని ఇలా దించడం, లబోదిబో మొత్తుకుంటా ఉన్నారు. ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇవన్నీ వద్దు, బై పంచాయతీ గిరిగిగా వద్దు. కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజన్నా ఒక్క ఎకరం అన్నా ఎండిందా? ఏ ఒక్క ఎకరం కన్నా ఫ్రీ 24 గంటల కరెంట్ రాకుండా ఉన్నదా? ఏ ఒక్క రైతుకి రైతు బంధు రాకుండా ఉన్నదా? కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్లు బంద్ అవుతాయి, కరెంట్ బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుంది. ఇది కరెక్టా? అంటే మీకు ఆట ఆడరాక గజ్జలు బాగలేవని ఉంటున్నది మీ కథ. ఇవాళ కేసీఆర్ గారి కోసం ఖచ్చితంగా రైతులందరూ కూడా ఎక్కడ పోయినా కూడా అద్భుతంగా స్పందన ఇస్తా ఉన్నారు. ఇవాళ ఎటు పరిస్థితిలా రైతులందరూ కూడా కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి అయిన బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి అద్భుతమైన ఓట్లు ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచే మళ్ళీ వేయబోతా ఉన్నారు.